అమ్మా ఇంతకీ మీరు పోలీసులతో 2 సార్లు కలిశారు, మాట్లాడారు, ఏమంటారమ్మా? వాళ్ళు మేము చూసుకుంటామంటారు. ఏం చూసుకుంటారు? చంపేస్తే చూసుకున్నట్టు చంపేయాలని అంతే. నలుగురు కాల్చేయాలి, లేకపోతే ఉరి శిక్ష అయ్యాలా. చూసుకుంటామంటే పెట్టేది లేదు. ఎన్ని సంవత్సరాలు కానీ మొత్తం ఆన్నే పోలీస్ స్టేషన్ లేకుండానే ఎత్తాయి. కానీ అంటే నేను వాళ్ళ మీద కోపం కాదు, చట్టం కరెక్ట్ నేర్చుకోవాలా. ఎందుకంటే ఒక పిల్లని చంపిర్రా, పోయేది వాళ్ళు పిల్లలను చంపి పోలీస్ స్టేషన్లో కలిసిరా, వాళ్ళని బరాబరి చంపాలా. నువ్వు వాళ్ళకు న్యాయం జరిగించుడేంది, నేను పోలీస్ స్టేషన్ లేచిన అనుడేంది, వాళ్ళని మంచి కాపాడుడేంది, నా బిడ్డ చచ్చిపోయిన బిడ్డను పట్టించుకోపోవడం ఏంది. నాకు ఇది ఒకటే నచ్చలేదు. నా బిడ్డని చంపిన అసలు చాలా మంది చెప్తా ఉన్నారు, అమ్మాయికి అసలు పెళ్లి ఇష్టం లేదు, వీడిని వేసుకోవటం అసలు ఇష్టం లేదు. సరే వాడేదో మందు దాగి నువ్వంటే మంచిగా చూసుకుంటానని చెప్పి అంటేనే అప్పుడు మీరు బలవంతంగా చేశారంట కదా. బలవంతంగా అంటే నేనేమని చెప్పిన సిట్టి, నల్లని దగ్గర ఏం లేదు, తెల్లని దగ్గర ఏం లేదు, గుణం మంచిగా ఉండాలమ్మా. నువ్వు 100 ఏళ్ళు బతికి గుణం కావాలి నాకు. ఇప్పుడు తెలుతున్నాయి నాకు, అప్పుడేం తెలుసు. నా తల్లి నువ్వు గిట్లా చేసుకోవే, నీ మొగనికి ఇంత మంచిగా చూసుకోమంటే పూలు పెట్టి చదువుకున్నది. పూలు అంటే మొగడు వాడు లేకపోతే ఒక శనం ఆగలేదు. ఇది అటుపోకు ఇటుపోకు అని అన్నం వేసుకొచ్చి చుడుదాన్ని ఆన్ని చిన్న మంచిగా చదువుకోలేదు. ఆ చుడుదాన్ని ఎట్లా ఏం బుద్ధి అయింది, ఎట్లా ఏం బుద్ధి అయింది అయ్యా చెప్పు. ఇప్పుడు ఏమన్నా ఉంటే వెళ్ళిపో, నా బిడ్డకు మొగలు లేకున్నా సరే. నువ్వు ఎవరైనా నేను ఎత్తుకొని పోతే నా బిడ్డ నాకు మిగిలిపోవు కదా. సంపద గొడవలు జరుగుతున్నాయంట కదా కొన్ని రోజుల నుంచి. ఎట్లా జరుగుతున్నాయి గొడవలు? పిల్లమ్మల గొడవలు ఏం లేవు. తల్లి దాని కొడుకులు 3 కలిసి దాన్ని చంపుతావా చంపవా నీకు ఇవ్వదాకా చెప్పిందా? మొత్తం అంటే సర్కారు దవాఖానలో మొత్తం వెళ్తుంది.